శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. సో మన పెద్దల ఆశీర్వాదంతో మన కార్యక్రమం ఆశీర్వదిస్తున్నారు, చూస్తున్నారు. అంచేత మనం ఇంకా జాగ్రత్తగా చేయాలనే దీన్ని కలిగిస్తున్నారు మనకి. అంచేత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేద్దాం. అదే. సో ఇక్కడ ఇప్పుడు ఈ రోజు అండి మనం అంటే హీరోగా చేశారు ఆయన. హీరోగా చేసిన తర్వాత మళ్ళీ తాత క్యారెక్టర్లు, అన్న క్యారెక్టర్లు ఒకటని కాదండి, ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ అంటే గుణచిత్ర నటుడు అంటారు వాళ్ళని. అంటే ఏ క్యారెక్టర్ చేసేవాళ్ళు గుణచిత్ర నటుడు అంటే ఏ గుణానికైనా సరిపోయే ఆర్టిస్ట్ అనమాట. ఓకే ఓకే ఓకే. అంటే పాత్రలో ఏ గుణం ఉన్నా కూడా మెప్పించే నటుడు గుణచిత్ర నటుడు అంటారు. ఓకే, అలాంటి వారు ఎవరండి ఆయన మీరు చెప్పింది? గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు మీరు. ఆయన అంతేనండి, చిన్న వయసులోనే పెద్ద పాత్రలు వేసి పెద్ద నటుడుగా గుర్తింపు పొంది పెద్ద మనిషిగా బ్రతికి చివరికి ఆ పెద్ద మనిషిగానే తన జీవితాన్ని చాలించిన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. అంచేత గౌరవప్రదంగా బ్రతికిన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. తన సిద్ధాంతాల కోసం ఇది కానీ ఆయన 1927లో రావికంపాడులో పుట్టారు. తెనాలి దగ్గర రావికంపాడు. ఓకే. ఎడ్యుకేషన్ కూడా ఇంట్రెస్ట్ బాగానే చదివారు ఆయన. కొల్లూరు హై స్కూల్లో SSLC వరకు చదివి ఇంటర్మీడియట్ హిందూ కాలేజీలో, గుంటూరు హిందూ కాలేజీలో చదివారు ఆయన. ఓకే. ఇంటర్మీడియట్ గుంటూరు హిందూ కాలేజ్ చదివారు. కృష్ణ గారితో సినిమాలు డైరెక్ట్ చేసిన M. మల్లికార్జునరావు అనే డైరెక్టర్ ఉన్నారు చూసారా, ఆయన ఈయన క్లాస్మేట్. ఓకే ఓకే ఓకే. కృష్ణ గారితో మల్లికార్జునరావు గారు డైరెక్టర్ ఉన్నాడు ఆయన. చాలా సినిమాలు చేశాడు, ఆ పేర్లు గుర్తురావట్లేదు. ఆయన క్లాస్మేట్ హిందూ కాలేజీలో. ఈయనకి చిన్నప్పుడు హై స్కూల్లోనే ఒక పెద్ద వయసు పాత్ర వేశాడు ఈయన. అప్పుడే నాంది అక్కడే పడింది. పెద్ద వయసులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అది. హై స్కూల్లోనే చిన్న నాటకంలో వేస్తే ఎలాగా వేశాడంటే ఆయన ఒక తెలుగు మాస్టరు ఈయన అభిరుచిని గమనించి ఈయనకి నాటకం అంటే ఇంట్రెస్ట్, బాగా చేయగలడు, వాచకం బాగుంటుంది, వాక్శుద్ధి ఉంది అని చెప్పి గ్రహించి, ఒరే నువ్వు వేస్తున్నావు అని చెప్పి వెంకటేశ్వర నువ్వు వేస్తున్నావు అని చెప్పి వేషం వేయిస్తే ఆయనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి నాటకాలు వేయటం, ఆ ఇంట్రెస్ట్ కొద్దీ చేయటం ఇచ్చేస్తున్నారు. నాటకాలంటే ఎంత ఇష్టం అంటే మనం ఒకసారి చెప్పుకున్నాం, తెలంగాణ విషయంలో చెప్పుకున్నాం. పృథ్వీరాజ్ కపూర్ గారు వచ్చి తెలంగాణ నాటకాన్ని చూసి, పినిసెట్ నాటకం పల్లెటూరు అనే నాటకాన్ని చూసి ఆంధ్ర దిలీప్ అని బిరుదిచ్చారని పృథ్వీరాజ్ కపూర్ గురించి చెప్పుకున్నాం. ఆయనకి నాటకాలంటే, స్టేజ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇలా వేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ట్రూప్ను మెయింటైన్ చేశారు. సినిమాల్లో చేసినా, సినిమాల్లో బిజీగా ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బిజీగా ఉన్నా కూడా ఆయన నాటక రంగాన్ని వదిలిపెట్టల. కొన్ని రోజులు దీనికి కేటాయించారు. జస్ట్ లైక్ మన తెలుగులో నాగభూషణం గారి లాగా. నాగభూషణం గారు సినిమాల కంటే నాటకాలే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కూడా. సినిమాలు చేస్తున్నా కూడా ఒక 10-15 రోజులు నాటకాలు వేసేవారు ఆయన. అలాగే పృథ్వీరాజ్ గారు ఒకప్పుడు కూడా ఆంధ్రాలో కూడా వేశారు. కాకినాడలో వేసినప్పుడు కాకినాడలో వేశారు. తర్వాత సావిత్రిని ఆశీర్వదించారు. సావిత్రి నాటకం కూడా చూశారు ఆయన. ఇవన్నీ పృథ్వీరాజ్ కపూర్ దాని భావనలో ఉన్నాయి ఆయనకి. ఓకే. ఏమండి, ఇలా ఉంటున్నప్పుడు పృథ్వీరాజ్ గారు నాటకం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే తన ట్రూప్ అందరికీ నాటకాలు అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేసేవారంటే ఆయన ఏంటి, నాటకాల్లో ఆదాయాలు ఎక్కువ ఎవరు కదండి వాళ్ళు. అందుకని ఏం చేసేవారంటే నాటక ప్రదర్శన అయిపోయిన తర్వాత జనాల్లోకి వచ్చి ఆ జోలి పట్టుకుని డబ్బులు వేస్తూ ఉంటారు. ఓకే. డబ్బులు విరాళాలు సేకరిస్తారు. విరాళాలు, టికెట్లు కూడా ఉంటాయి కదండి. ఉన్నా కూడా వాళ్ళ ఆర్గనైజర్స్ కదా, వీళ్ళకి ఒక లిమిటెడ్ ఇది ఇస్తారు. తర్వాత వీళ్ళకి గ్యాప్ వస్తే వీళ్ళని పోషించాల్సిన బాధ్యత పృథ్వీరాజ్ గారు కపూర్ గారు తీసుకున్నారు ఆయన. అలాంటప్పుడు విరాళాలు సేకరించేవారు ఆయన. ఒకసారి ఒక సిటీలో, బహుశా బెజవాడ ఎక్కడో సిటీలో ఎక్కడో పృథ్వీరాజ్ కపూర్ గారు ఈ నాటకాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఒక సిటీలో నాటకం వేస్తే ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన విరాళాలు పట్టుకొస్తుంటే ఈయన వంతు వచ్చేటప్పటికి ఈయన పర్సులో ఉన్న డబ్బులన్నీ తీసేసి వేసేసాడు ఆయన. వేసేసి స్టేషన్ గెస్ట్ చూస్తే డబ్బులు లేవు టికెట్కి. అంటే నాటకానికి అంత గౌరవించేవాళ్ళు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఎంత పృథ్వీరాజ్ కపూర్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో ఈయన గ్రహించాడు ఆయన. అంటే అది సంస్కారాన్ని బట్టి వస్తుందండి.
అంచేత ఆయన మొత్తం డబ్బులు వేసేసిన తర్వాత డబ్బులు లేకపోతే సరే ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకుని టికెట్ తీసుకుని ఇంటికి వచ్చాడు. సో ఇలాంటి ఇంట్రెస్ట్ గుమ్మడి గారికి ఉంది. ఇలాగ ఉంటున్నప్పుడు అండి ఈయన వేస్తున్నారు, హిందూ కాలేజీ చేస్తున్నారు, ఇలాగా తెనాల్లో బాగానే ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు డిఎల్ నారాయణ గారు, దేవదాస్ తీసిన చిత్ర నిర్మాత డిఎల్ నారాయణ గారు, ఆయన ఆర్టిస్టుల కోసం ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడు. ఆయన శ్రీలక్ష్మి, ఘంటసాల బలరామయ్య గారి దగ్గర మేనేజర్గా చేస్తున్నప్పుడు శ్రీలక్ష్మి కోసం ఎవరో ఆర్టిస్ట్ కోసం తెనాలి వచ్చాడు. ఆయన తెనాలి వచ్చినప్పుడు గుమ్మడి గారి ఫోటోలు తీసుకుని, నేను ఒకవేళ ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్కి ఎవరన్నా ఫిక్స్ చేయకపోతే నేను పిలుస్తానని చెప్పి వెళ్ళాడు. ఫోటోలు తీసుకెళ్ళాడు అంతే. ఫోటోలు తీసుకెళ్ళాడు. ఆ తర్వాత కబురు రాలే, ఎవరికో ఫిక్స్ చేశారు. తర్వాత ఇదంతా ఎందుకని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ రేడియో, ఆంధ్ర రేడియో అండ్ ఎలక్ట్రికల్ షాప్ అని ఒకటి పెట్టించాడు ఆయన పార్ట్నర్. నటికుడు రామకోటేశ్వరరావు ఎవరు ఈయన స్నేహితుడు. పెట్టి ఈయన పోర్షన్ కూడా ఆయనే డబ్బులు ఇచ్చి షాప్ పెట్టారు పార్ట్నర్షిప్లో. పార్ట్నర్షిప్లో షాప్ పెట్టారు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి ఇది నాటక రాయులకి అడ్డాగా మారిపోయింది. వేషాలు వేసేవాళ్ళు సాయంత్రం ఇక్కడ చేరేవాళ్ళు, వాళ్ళకి టీలు కాఫీలు ఇవన్నీ చేస్తుంటూ వ్యాపారం కాస్త లాభం కాస్త గోమంలో దిగిపోయింది. ఇక లాభం లేదనుకున్నారు. అప్పుడే డిఎల్ నారాయణ గారు వచ్చి ఫోటోలు తీసుకెళ్ళాడు ఆయన షాప్ దగ్గర. ఫోటోలు తీసుకెళ్లారు. కబురు రాలేదు. అప్పుడు మల్లికార్జునరావు క్లాస్మేట్ ఉన్నాడని చెప్పాను కదా, ఒకసారి మెడ్రాస్ వచ్చి ట్రై చేయరాదా నువ్వు, మెడ్రాస్ వచ్చి ట్రై చేస్తే నాకు ఇదిగా ఉంటుంది, ఒకసారి సినిమా కోసం ట్రై చేయన్నారు. సినిమా కోసం ట్రై చేయాలంటే మెడ్రాస్ వెళ్ళాడు. కొంతకాలం ఉన్నాడు ఆయన. కొంతకాలం ఉన్నా కూడా ఏమీ ఫలితం రాలేదు. అంటే ఈ తిరగటం అంటే ఇక్కడ ఎక్కువ ఆఫీసులకు వెళ్ళా, ట్రై చేశాడు, కుదరలేదు. కుదరకపోతే ఆ తర్వాత ఏం చేశాడంటే ఈయన, ఈ డిఎల్ నారాయణ గారు ఏం చేశారంటే ఒక మర్చిపోకుండా ఒక సౌందరరాజన్ అయ్యంగార్ అని ఒక తమిళ ప్రొడ్యూసర్ ఉన్నాడు. నేను తెలుగులో సినిమా తీద్దాం అనుకుంటున్నాను కొత్త ఆర్టిస్టులతోటి, ఎవరైనా ఉంటే తెలుగు ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉంటే చెప్పంటే ఈ జేబులో ఫోటో ఉంటే ఆ సౌందరరాజన్ అయ్యంగార్ ఇచ్చాడు ఆయన. ఆయన ఇమ్మీడియట్గా రమ్మని కవర్ చేశాడు ఎవరిని, గుమ్మడి గారికి. సో అప్పుడు అదృష్టం అంటే అంత సిన్సియర్గా ఉండేవాడు వాళ్ళు కూడా, నిర్మాతలు కూడా ఉండి రమ్మన్నారు. 1116 కాంట్రాక్ట్ పెట్టుకుని అదృష్టదీపుడు అనే సినిమా ఫస్ట్ పిక్చర్ అయింది. అదృష్టదీపుడు అనే సినిమాకి ఆయన ఏదో క్యారెక్టర్ ఒక పాత్రకి వేసేసి 116 అడ్వాన్స్ ఇచ్చారు. సరే నేను స్టార్ట్ చేసినప్పుడు చెప్తా, మీరు ముందు తెనాలి వెళ్ళిపోండి అన్నారు. తెనాలి వెళ్ళిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత వచ్చారు ఆయన. వచ్చి ఎక్కడ నాగయ్య గారి ఆఫీస్లోనే సౌందరరాజన్ గారి ఆఫీస్ అంట పెట్టుకున్నారట అద్దెకి తీసుకుని. నాగయ్య గారికి ఉన్న ఆఫీస్లో సౌందరరాజన్ గారు అద్దెకి తీసుకుని ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఆఫీస్లోనే పడక అయింది గుమ్మడి గారికి. సరే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనకి తెచ్చిన డబ్బులు అయిపోయినాయి. ఈలో సినిమా స్టార్ట్ చేయట్లే. రమ్మన్నప్పుడు వచ్చాడు, కానీ ఏ ఒక కారణాలు ఉంటాయి కదా, ఆర్టిస్టులు డేట్లు కుదరకపోవటం ఏదో ఉంటాయి కదండి. అంచేత గుమ్మడి గారు పేషెన్స్గా వెయిట్ చేశారు. తెచ్చిన డబ్బులు అయిపోయి ఒక 2 రోజులు పస్తులు ఉన్నాయి. ఈ లోపల నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఈయన కాలేజీలో ఉండగానే 1944లో లక్ష్మీ నరసమో లక్ష్మీ సరస్వతో ఆవిడ గారు తోటి వివాహం చేశారు వాళ్ళు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ప్రకారం వివాహం చేశారు. సరే ఈ సినిమా కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒకటి చెప్పాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఈ సినిమా రంగంలాగా వచ్చాం మనం, కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం ఒక మ్యాటర్ అని చెప్తాను. వీళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారండి, లేడీస్ కుటుంబంలో. ఈయనకు 17 ఏళ్ల వయసు ఉండగా, అంటే 17 అంటే దాదాపుగా ఇంటర్మీడియట్ చదువుతుండగా హిందూ కాలేజీలో 17 ఏళ్ల వయసు ఉండగా వీళ్ళ నాన్న వయసు 40 years. వీళ్ళ నాన్న వయసు 40 years. ఈ నాన్నగారు అమ్మ వయసు 60 years. అంటే నానమ్మ గారు అమ్మ వయసు 80 years. ఆ నానమ్మ గారు అమ్మగారు అమ్మ వయసు 103 ఏళ్ళు. అంటే అందరూ బతికే ఉన్నారు. అందరూ బతికే ఉన్నారు. అందరూ అలాగా ఇంట్లో నట్టిట్లో అలాగ వస్తూ ఉంటారు. పెద్ద ఫ్యామిలీ. అంటే గుమ్మడి గారికి అసలు ఈ పెద్దవాళ్ళంటే గౌరవం, పెద్ద పాత్రల పట్ల అవగాహన అక్కడి నుంచే వచ్చింది. ఆయన అసలు ఆరోగ్యం చూడండి, వాళ్ళు చూడ 103 సంవత్సరాలు. అదే మళ్ళీ రిపీట్ చేస్తాను, మళ్ళీ రిపీట్ చేస్తాను, అదే డెఫినెట్ తెలియాలి. గుమ్మడి గారికి 17 ఏళ్ళ వయసు. 17 ఉండగా వాళ్ళ నాన్నగారి వయసు 40. వాళ్ళ నాన్నగారు అమ్మ వయసు 60.
రైట్. ఆ నాన్నగారు అమ్మ వయసు 80. ఆ నాన్నగారు అమ్మ వయసు 103 ఏళ్ళు. బా సూపర్ అండి. ఒకసారి రిపీట్ చేసుకోండి. అంటే రివైండ్ చేసి తీసుకోవాలి. చాలా కష్టం. అలా తిరుగుతుంటే ఏదో ఒక పెద్ద వాళ్ళందరూ ఒకేదో ఆశీర్వదించి ఇస్తుంటే నట్టిట్లో తిరుగుతున్నట్టుగా ఉండేదట ఆయనకి, గుమ్మడి గారికి. అందుకనే ఆ పెద్దవాళ్ళంటే ఆ పెద్ద మనిషి తరహా ఆయన వచ్చింది. చిన్నప్పటి నుంచి కొంచెం కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండడం వల్ల కద్దరు పంచులే కట్టేవాడు, చిన్నప్పుడే కట్టేవాడట. ఈ కద్దరు పంచి కదా ఆయనకి పేటెంట్. అలా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చింది. ఇక ఈ సినిమాకి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాగయ్య గారు ఆఫీస్లో ఉన్నారు కదా, ఆ డబ్బులు అయిపోతే ఏం చేశాడంటే ఈ పెళ్లి ఉంగరం ఒకటి ఉంది, ఒక 1.5 డే అంటే పస్తులు ఉన్నాడంట. ఈ పెళ్లి ఉంగరం ఉంటే తాకట్టు పెట్టేసి ఒక 10 రోజులు గడుపుకుంటే అప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ విడిపించుకున్నారట. పెళ్లి ఉంగరం పెట్టాల్సి వచ్చింది. అంటే ఎవరిని సహాయం అడిగే ఇది లేదు వాళ్ళకి. ఇప్పుడు వచ్చేతర మొహమాట పడతారు పెద్దవాళ్ళు. ఒక బతికిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కడైనా అప్పు తీసుకుందాం తెలిసిన వాళ్ళని అని లేదు. ఆ తర్వాత ఆ డబ్బులతోటి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి ఈ ఆఫీస్ ఖాళీ చేస్తే ఆ సినిమా అయిపోయిన తర్వాత లాడ్జిలో తీసుకున్నాడు. రూపాయి అద్దంట. ఆ లాడ్జిలో ఉండి ఆ తర్వాత అంటే నెల రోజులకి తీసుకుంటే 10 రూపాయలు డిస్కౌంట్ అంట. ఇప్పుడు ఆ లాడ్జిలో తీసుకున్నాడు. ఆ ఎదురుగుండా టీఎంటీ ఆఫీస్లో ఎదురుగుండానే రామారావు గారు, టీవీ రాజు గారు, టి ప్రకాష్ రావు గారు ముగ్గురు కలిసి ఒక రూమ్లో ఉండేవాడంట. ఈ ఎదురుగుండా ఆయనతో పరిచయం అయింది. ఆయనతోటి గుమ్మడి గారికి పరిచయం అయింది. ఎన్టీ రామారావు గారికి అలవాటు ఏంటంట, పొద్దున్న మార్నింగ్ లేచిన వెంటనే మౌంట్ రోడ్డుకి నడుచుకుంటూ వెళ్ళి బుహారీ హోటల్లో దేంట్లో బటర్ కేక్ తిని ఒక టీ తాగి మళ్ళీ నడుచుకుంటూ వచ్చేవారంట. ఎర్లీ మార్నింగ్ 2 చుట్టలు తాగి 2 చుట్టలు కాల్చిన తర్వాత దీనికి చుట్టలు ఎందుకు తాగుతారని చెప్తాను నేను తర్వాత, వీళ్ళు మా సంభాషణలో వచ్చేవారంట. అలా పరిచయం అయింది వీళ్ళిద్దరికి, గుమ్మడి గారికి. పరిచయం అయిన తర్వాత ఈ అదృష్టం ఇప్పుడు అయిన తర్వాత ఇంకా నవితే నవరత్నాలు ఇంకో 2-3 పిక్చర్లు చేశారు. పెద్ద పాత్రలు కాదు అవి, ఇవేమి వరుస రాల ఆయనకి, గుమ్మడి గారికి. డబ్బులు ఇచ్చేవాళ్ళ కొద్దిగా వస్తారు. అప్పుడు ఏమిస్తారు, ఇప్పుడు సినిమాలు వచ్చినాయి కానీ ఏది మీద పడి బుక్ చేసేంత సినిమాలు పాత్రలు అంత రాల, సక్సెస్ రాలేదంటే ఈయన గుర్తించలా. గుర్తింపు వచ్చిన సినిమా ఒకటి తర్వాత చెప్తాను. ఇలాగ జరుగుతుండగా రామారావు గారితో పరిచయం. ఇలాగ వీళ్ళిద్దరు షేర్ చేసుకునేవాళ్ళు రామారావు గారితో. రామారావు గారు గుమ్మడి గారు షేర్ చేసుకున్నారు. అంటే బిగినింగ్ డేస్లోనే పరిచయం రామారావు గారికి. అంటే రామారావు గారు సీనియర్, అంతకు ముందు వచ్చారు, ఈయన తర్వాత వచ్చారు. అది ఇందులో విశేషం. కాబట్టి ఇది గుమ్మడి గారికి రామారావు గారికి పరిచయం. ఆయన షేర్ చేసుకునేవాడు అంట. ఇలాగ ఏం చేస్తారో ఆయన చెప్పారు. అయిన తర్వాత కొంతకాలం అయిపోతారు, 4 పిక్చర్లు చేసిన తర్వాత ఇక లాభం లేదనుకుని రామారావు దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరు వార్తలు చెప్పుకునేవాడు. సార్ నేను అప్పటికే ఒక ఎస్టాబ్లిష్ అయ్యారు రామారావు గారు. ఏది వాహిని స్టూడియోలో ఇదంతా ఎస్టాబ్లిష్ అయ్యారు. నేను వెళ్ళిపోతున్నాను సార్, ఇక నాకు ఏదో కనపడి 4 పిక్చర్లు చేశాను కానీ మళ్ళీ ఎవరు రావట్లేదు, ఎప్పటికప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది అన్నాను. మీరు అలా ఆలోచించండి బ్రదర్, నేను సొంత కంపెనీ పెడుతున్నాను, మా బ్యానర్లో మీకు ఖచ్చితంగా వేషం ఇస్తాను, వెయిట్ చేయండి అన్నారు. అలాగా ఆయన పిచ్చిపుల్లయ్య అనే సినిమా తీస్తూ తాతిని ప్రకాశరావు అనుకుంటాడు డైరెక్ట్. పిచ్చిపుల్లయ్య అనే సినిమా తీస్తూ గుమ్మడి గారిని పిలిచి మంచి వేషం ఇచ్చాడు. సో అంటే అన్నమాట నిలబెట్టుకున్న రామారావు గారు. అంటే వాళ్ళు ఎవరికైనా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆర్టిస్టుని. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం ఆయన గురించి చెప్పుకున్నప్పుడు. అలాగే సందర్భాల్లో చాలా మందికి హెల్ప్ చేశాడు ఆయన. తర్వాత ఓపెన్ హార్ట్ తోటి ఆయన అందరిని ఆశీర్వదించాడు ఆయన. అలాగే గుమ్మడి గారిని వెళ్ళదు బ్రదర్, ఇంత అయిన తర్వాత మీరు ఎందుకు వెళ్తారని చెప్పేసి అయిందారు. ఇలాగే పిచ్చిపుల్లలు ఇచ్చాడు. ఇలాగే ఒక సందర్భంలో ఆయన ఈయన ఒక సినిమా చేస్తుంటే ఈయన నెలవారీ జీతం గుమ్మడికి వచ్చేదంట 200, నెలకు 200. ఒకసారి సందర్భం వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగా మీకు ఎంత వస్తుంది బ్రదర్ అన్నాడంట ఆయన రామారావు గారు. అయితే నాకు 200 వస్తుందండి అన్నాడు. మరి ఖర్చు ఎంత అవుతుంది అన్నాడు. ఖర్చు అంటే అండి 300 అవుతున్నాడు. అదేంటి అన్నాడు ఆయన.
ఒక్కసారి అరుపుతోండి 200 రావడం ఏంటి 300 ఖర్చు పెట్టడం ఏంటి కొంచెం కోపంగానే అన్నాడంట ఆయన. నాకు సిగరెట్లు అలవాటు ఉంది, రూమ్ రెంట్, ఇస్త్రీ బట్టలు, టిఫిన్లు, భోజనాలు మంత్లీ టికెట్లు ఇవన్నీ కలిపితేటప్పుడు 300 ఖర్చు అవుతుంది అన్నారు. ఈ సిగరెట్లు ఇవి చేసేటప్పుడు ఆయన కొంచెం ఇదైంది. అదేంటండి బ్రదర్ సిగరెట్ కాల్చడం ఏంటి, మీరు సిగరెట్లు ఎందుకు వ్యసనం, ఆ వ్యసనం ఎందుకు, మరి మీరు చుట్టలు కాలుస్తున్నారు కదా. నేను కాల్చుతుంటే నా కంఠం గంభీరత రావడం కోసం, నా వాయిస్ కోసం తాగుతున్నానండి, లేకపోతే నాకు ఏ అలవాటు లేదు. మరి నాకెంత అనుకుంటున్నారు, నాకు నెలకు 500 జీతం, వాయిస్ స్టూడియోలో జీతం అంతే కదా, పిక్చర్ చేస్తే 5,000 జీతం, అంటే దాదాపుగా నెలకు 1,000 రూపాయలు జీతం వస్తుంది. 12,000 అంటే దాదాపుగా నెలకు 1,000 రూపాయలు వస్తుంది నాకు. వస్తుంది. నా ఖర్చు ఎంత అనుకుంటున్నారు, నెలకు 75 రూపాయలు. రూమ్ షేరింగ్ 15 రూపాయలు, రూమ్ షేరింగ్ 15 రూపాయలు, మంత్లీ టికెట్ 30 రూపాయలు. ఏమండి మెస్ది మంత్లీ టికెట్లు, మెస్ రూపాయలు 10 రూపాయలు. ఇక ఇస్త్రీ బట్టలు, సిటీ బస్సు ఖర్చు 30 రూపాయలు, మొత్తం 75 రూపాయలు. నా ఆదాయం అంతా నెలకు 1,000 రూపాయలు. నా 1,000 రూపాయలు వచ్చి నేనే ఎంత ఖర్చు పెట్టుకుంటే మీరు ఎంత ఖర్చు పెట్టాలి, మానేయండి బ్రదర్ అన్నాడు. అఫ్కోర్స్ ఆయన చెప్పారు ఆర్థిక దీని గురించి ఆయన దగ్గర నేను సలహా తీసుకున్నాను. ఆ వేళ మంచి సలహా ఇచ్చారు ఆయన. చేత ఆర్థిక జాగ్రత్త కోసం ఆయన చేత అప్పటి నుంచి ఆయన రామారావు గారు ఎంత జాగ్రత్తగా ఉండేవారో, డిసిప్లైన్డ్గా, అది నాకు అర్థమైంది. చేత ఆయనలో కొంతైనా మేము నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి అన్నారు. ఇది అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన మన గుమ్మడి గారు ఇక ఇట్లా అయిపోయారు. నెక్స్ట్ ఏం చేశారంటే ఇక సెకండ్ పిక్చర్ తోడు దొంగలు గుమ్మడి గారు, రామారావు గారు తోడు దొంగలు ఇద్దరు వేశారు. వాహిని స్టూడియోలో నాగేశ్వరరావు గారు ప్రొజెక్షన్ వేశారు. ప్రొజెక్షన్ వేస్తే రామారావు గారు అడిగారు, బ్రదర్ ఎలా ఉన్నారు అన్నారు. తోడు దొంగలు ఎలా ఉంది బ్రదర్ అన్నారు. అంతా బాగానే ఉంది కానీ గుమ్మడి గారి గుమ్మడి గారిది ఇదే బాగోలేదు, ఎంట్రీ బాగోలేదు అన్నారు. గుమ్మడి గారు వేయటం బాగోలేదు అన్నాడు. అదేంటి బ్రదర్ బాగా చేశారు కదా అన్నాడు. బాగా చేశారు కానీ ఇండస్ట్రీలో ఏంటి పేరు, మన ఇద్దరం తోడు దొంగలు అని. కానీ గుమ్మడి గారు ఉంటే ఎట్లా, తోడు దొంగలు మన ఇద్దరం కదా అంటే వాళ్ళకి వీళ్ళు పోటాడుకుంటున్నట్టు ఉంటారు కానీ వీళ్ళిద్దరు తోడు దొంగలు ఇద్దరు బాగానే ఉంటారని అప్పుడు ఇండస్ట్రీలో పేరంట అని జోక్ చేశాడంట. నవ్వలేక తెచ్చాడంట రామారావు. ఇలాగ సాగిపోతుంది. ఇక తోడు దొంగల తర్వాత ఇక ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలి గుమ్మడి గారు. అక్కడి నుంచి ఇక వరుసగా క్యారెక్టర్లు రావటం, కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్టిస్ట్గా ఆయన మారిపోయాడు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాలి ఆయన. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఆ నాటకాల్లో ప్రయత్నిస్తూ ఒక పౌరాణిక డ్రామా, ఇది వీరాభిమన్యు డ్రామాలో దుర్యోధనుడు ఏదో వేశారంట ఈయన గుమ్మడి గారు. దాన్ని నాటకాల్లో మహానటుడైన మాధవపతి వెంకటరామ గారు చూసి ఈయన అభినందించారట. చూసి ఎలా చేస్తావో సార్ చూపించంటే ఈయన చేశాడంట. కాదు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఆయన మెళుకులు చెప్పాడంట. దుర్యోధన క్యారెక్టర్కి ఏం కావాలి ఏంటనేది కొన్ని మెళుకులు ఏం చేద్దాం. అప్పుడు మాధవపతి వెంకటరావు గారు అంటే చాలా పెద్ద గొప్ప ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్. ఇది అయిన తర్వాత ఆయన వస్తుండగా త్రిపురనేని గోపిచంద్ గారు తెనాలి దగ్గర అనుకుంటా ఆయన, వాళ్ళిద్దరూ కలుస్తారంట. ఇప్పుడు ఈ సినిమాలు చేస్తున్నప్పుడు ఈయన ఒక సలహా ఇచ్చాడు, ఇలాగ అవకాశాలు వస్తున్నాయి మరి చేస్తున్నానంటే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు హీరోగా మాత్రం చేయబాకు. ఎప్పుడు హీరోగా చేసావంటే అక్కడితో హాల్ట్ అయిపోతుంది, మొత్తం బండంతా నీ మీద వేసేస్తారు. సినిమా ఏమైనా సరే డైరెక్టర్ తప్పు చేసినా, ఒకవేళ నిర్మాత సరిగ్గా తీగిపోయినా మొత్తం బండంతా హీరో మీద చేసేస్తారు. దానికి చాలా కావాలి, కానీ నువ్వు నిలదొక్కుకోవాలి ఆర్టిస్ట్గా అంటే సపోర్టింగ్ క్యారెక్టర్గానే ఉండని సలహా ఇచ్చాడు ఆయన. అందుకని అది ఫాలో అయ్యే ఈయన ఏ క్యారెక్టర్ అయినా వేసుకోవటం మొదలుపెట్టాడు ఆయన. తర్వాత మహామంత్రి తిమ్మరుసులో రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఈయనకి. ఈ తోడు రామారావు వేసిన తర్వాత మహామంత్రి తిమ్మరుసు. తర్వాత అన్నపూర్ణ వారి కాంపౌండ్లో పెర్మనెంట్ ఆర్టిస్ట్ అయిపోయాడు గుమ్మడి గారు. అందులో ఇద్దరు మిత్రులు విలన్గా కూడా వేశాడు ఈయన. ఇద్దరు మిత్రుల్లో ఇద్దరు బ్రదర్స్ మధ్య ఇది ఉంటే ఈ ఆస్తి కాజేయడానికి చేసిన గుమ్మడి గారు చాలా బాగా మెప్పించారట ఆయన ఇద్దరు మిత్రులు వేసినప్పుడు విలన్గా కూడా. సో ఆ తర్వాత మహామంత్రి తిమ్మరుసు అల్టిమేట్, ఆయన నటన పరాకాష్ట అనమాట. ఆయన
ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత కమలాకర్ కామేశ్వరరావు గారు మెచ్చుకున్నారు ఆయన్ని. అసలు నేనే ఏడ్చేసాను ఆ క్లైమాక్స్ చూసి. అంటే రామారావు గారు కాళ్ళు పట్టుకుని బతిమాలుతారు కదా, ఈ కాళ్ళు పట్టుకునే విషయంలో ఒకసారి రంగారావు గారితో కాళ్ళు తన్నే సీన్ అట. గుమ్మడి నా తల మీద కొట్టే సీన్ ఉందట. గుమ్మడి నా తల మీద కొట్టడం అంటే సత్ అని చెప్పి చైనా వెళ్ళిపోయాడంట. ఎస్వీఆర్ గారు ఎప్పుడు కూడా అలాగే చేస్తారు. ఈ అమ్మాయి పనికిరాదని చెప్పి విజయనగరంలో వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన చేత రంగారావు గారికి అది కామన్ అని చెప్పేసి అందరూ గుమ్మడి గారికి చెప్పారు. ఈయన పెద్దగా ఫీల్ అవ్వలేదంటే. ఎంచేతంటే మహానటుడు అని అంగీకరించారు కాబట్టి గుమ్మడి గారు పెద్దగా ఫీల్ అవ్వలేదు. కరెక్ట్. అదే పెద్ద ఆయన అలా భావించడం తప్పలేదు. నేను ఎలా డెఫినెట్ గా చిన్నవాడిని అలాగే మేనేజ్ చేసి తీశారంట. ఓకే. ఆ తర్వాత ఏదో తలకాయ పెట్టి ఎవరిదో తలకాయ పెట్టి తీశారంట. ఓకే ఓకే. అలా మేనేజ్ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినట్ట గుమ్మడి గారికి. ఈ గుమ్మడి గారికి ఇలా కంటిన్యూస్ గా హ్యాపీగా జరుగుతుండగా అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయిపోయారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానండి మొత్తం. ఇంకా పెద్ద వేషాలు వేశారు. హీరోలు అనేది వదిలేశారు. అసలు ఎప్పుడో వదిలేశారు. అదే త్రిపురనేని గోపీచంద్ చెప్పిన మాట అక్షరాలు పాటించారు. సలహా ప్రకారం నీ పర్సనాలిటీకి, నీ వాక్కుకి, నీ దీనికి డాన్సులు గీన్సులు కాదా, నువ్వు సెటిల్ నటన చేస్తున్నావు, నువ్వు ఒక పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు, అంచేత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయితే నువ్వు బాగా రాణిస్తావని ఆయన గ్రహించి చెప్పాడు ఆర్టిస్ట్ బట్టి. అంటే హీరో కంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి సార్. అవునవును. ఎప్పుడు కూడా ఒకవేళ ముసలి వాళ్ళు కూడా హీరో వేసినా కూడా దానికి ఒక క్వాలిటీ ఉంటుంది. అంచేత ఆయన ఆహార్యాన్ని బట్టి, ఆ పర్సనాలిటీని బట్టి ఆయన గ్రహించాడు. అంటే ఆయన గొప్ప వ్యక్తి త్రిపురనేని గోపీచంద్. ఏమండి, అంచేత అది పాటించాడు కాబట్టి గుమ్మడి గారు తనంత తాను తెలుసుకున్నాడు కాబట్టి నేను దీనికి పనికొస్తా అంటే చిన్నప్పుడే స్టేజ్ మీద పెద్ద వేషం వేశాడు ఈయన. అందరూ మెచ్చుకున్నారు, ప్రైజ్ వచ్చింది. సో అది అదే నాంది అనుకుంటా ఈయన జాతకానికి. ఓకే. చిన్నప్పుడే పెద్ద వేషాలు, తర్వాత వీళ్ళు పెద్దవాళ్ళందరూ రావటం, ఆ పెర్ఫార్మెన్స్ అంతా ఆటోమేటిక్ వచ్చేసింది గుమ్మడి గారికి. ఇంట్లో అందరూ పెద్దవాళ్ళేగా ఉంది. కరెక్ట్ కరెక్ట్. అవును. ఇటు రామారావు గారి చిత్రాల్లోనూ అటు అన్నపూర్ణవారి చిత్రం పెర్మనెంట్ అయిపోయాడు ఈయన. పెర్మనెంట్ అయినప్పుడు ఇలాగ అన్నపూర్ణవారి చిత్రాల్లో చేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఎక్కువ ఉంటూ ఉండేవాడు ఆయన. హైదరాబాద్ వచ్చారు కదా ఆయన. హైదరాబాద్ వచ్చి ఒకసారి నాగేశ్వరరావు గారి షూటింగ్ జరుగుతుండగా చెన్నారెడ్డి గారు వచ్చారు, సీఎం. చెన్నారెడ్డి గారు వచ్చి మరి మీకు ఏం కావాలో చెప్పండి, ఇండస్ట్రీకి ఏం కావాలంటే చేస్తానంటే, ఏమీ లేదు ముందు స్థలం ఇవ్వాలంటే కొన్ని ఎకరాలు ఇస్తే మరి సెటిల్ అవ్వడానికి, స్టూడియోలు కట్టుకోవడానికి, అందరూ ఉండటానికి స్థలం ఇస్తే నాగేశ్వరరావు గారు ప్రపోజ్ చేశారంట. అయితే ఒక సైట్ నేను చూపిస్తాను, మీరు రండి, రేపు వెళ్దామని చెప్పి నాగేశ్వరరావు గారు ఇదంటే అప్పుడు గుమ్మడి గారు కూడా తీసుకెళ్ళారు. గుమ్మడి గారు కూడా వెంట తీసుకెళ్లారు. వెంట తీసుకెళ్తే ఆ సజెషన్స్ మాటలు మన మామూలుగా మాట్లాడుకుంటారు కదా, ఇది ఎవరో సరే అది అయిపోయింది, ఇస్తానన్నారు చెన్నారెడ్డి గారు, మీరు రావడానికి ఏం కావాలో చేయండి, తర్వాత స్లాబ్ సిస్టమ్ కావాలంటే స్లాబ్ సిస్టమ్ పెడతానన్నారు అని నాగేశ్వరరావు సజెషన్స్ ఇచ్చారంట. స్థలం కావాలంటే జూబ్లీ హిల్స్లో, ఫిల్మ్ నగర్లో సైట్ చూపించారట. సో నాంది అక్కడ పడింది. చెన్నారెడ్డి గారు నాగేశ్వరరావుతో బాగా ఇదిగా ఉండేవాళ్ళుగా. గుమ్మడి గారు కూడా వెళ్ళారు, కలిసి వెళ్ళారు, కలిసి వెళ్ళి డెలిగేట్ వెళ్ళారు. అయిన తర్వాత మెడ్రాస్ వచ్చాడు ఆయన. మెడ్రాస్ వచ్చిన తర్వాత రామారావు గారి పిక్చర్లో యాక్ట్ చేయాల్సి వచ్చింది. రామారావు గారు అంటున్నారట, మాట్లాడలేదు గుమ్మడి గారితో. ఏంటి సార్ అంటాడు. ఏమిటా అంటే, మాకు లేకుండా, మా ప్రమేయం లేకుండా మీరు డిసైడ్ చేసేస్తారా ఆంధ్రప్రదేశ్లో అన్నారట. డిసైడ్ అదే నేనేం డిసైడ్ చేశాను సార్, నేను చెన్నారెడ్డి గారు నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరు వెళ్తుంటే వాళ్ళు నన్ను రమ్మంటే ఊరికి వెళ్ళాను అంటే అప్పటికే మోసేసారు ఇక్కడికి. అదే రైట్ వెళ్ళాను అన్నారంట. కొంతకాలం ఏమైనా మీరు చేస్తే మీ వల్ల అవుతుందా, కానివ్వండి ఏం చేస్తారు చూస్తాం అని రామారావు గారు గుమ్మడి గారితో మాట్లాడడం మానేశారు. అక్కడి నుంచి ఆయన సరే అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్ వచ్చారంట. హైదరాబాద్ అది అక్కడ ఆయన అలా అన్నారు కదా, ఈయన ఏంటి మెడ్రాస్ విశేషాలు అన్నట్టు. ఎవరు ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ అంటే ఏముందంటే, ఆయన చాలా బాధపడుతున్నారు, ఆయన లేకుండానే మీరు చేసేసుకుంటున్నారని బాధపడుతున్నారు. మరి చిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాలు చాలా చేశాడు ఆయన, జోలు బట్టి అది చేశాడు, చదువు మమ్మల్ని పిలిచాడు ఆయన. అంచేత
బాగా తిట్టుంటాడే నన్ను అన్నట్టు ఆయన. ఇద్దరి మధ్య నాకెందుకు బాబు ఇది అని గుమ్మడి గారు చాలా అంటే ఒక అపార్థం ఎంతవరకు దారితీస్తుందంటే అది కొన్నాళ్ళు కొన్ని సంవత్సరాలు ఆయన గుమ్మడి గారితో మాట్లాడలేదు, గుమ్మడి గారు సినిమాలు చేయలేదు ఆయన. అదేలేండి ఈ మధ్యలో వాళ్ళు మోసే ఏవైతే ఉంటాయో మాదంటే ప్రాపకం కోసం అండి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారి మధ్య కూడా ఈ మోసేవాళ్ళు ఎక్కువ ఉంటారుగా, మోసేవాళ్ళు ఉంటారండి వాళ్ళేగా. ఆ తర్వాత పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారంటానికి ఇదేనండి ఇలాంటి ఉదాహరణలు అండి. అంటే ఒక్కసారి పెద్ద మనసుతో ఇతను చేయగలడా, అప్పుడు ఒకవేళ నాగేశ్వరరావు గారు చెన్నారెడ్డి గారి ముందు గుమ్మడి గారు ఎంత వాళ్ళిద్దరు ఈయన ప్రమేయం ఉంటుందా అని ఒక్కసారి ఆలోచిస్తే ఆయన కూడా పాపం రామారావు గారు కూడా ఒక్కసారి అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు ఆయన పాపం. ఆయన చాలా మంచిగా ఆలోచిస్తారు రామారావు గారు అందరి గురించి. కానీ అప్పుడు ఏదో వాళ్ళు చెప్పిన వాళ్ళలో కాదు సార్, ఈయనకు అవకాశం ఇచ్చింది ఆయన కదా, మీరు వెళ్ళొద్దు ఇండస్ట్రీ నుంచి ఇచ్చింది ఆయన గుమ్మడి గారిని ఎంకరేజ్ చేసింది ఆయన. అంటే ఎంత మోసారో ఆయన దగ్గరికి, ఎంత మోసారు అంటే చాలా అంటే అసలు గుమ్మడి గారే సలహాలు ఇచ్చినట్టు చెప్పేశారు. అదే అదే ఏమండి అలా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆయన నిజం తెలుసుకున్నాడు. ఆయన ఎవరెవరి ద్వారానో తెలుసుకుని రియలైజ్ అయ్యాడు ఆయన రామారావు గారు. తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆయనే పిలిచి సమ్రాట్ అశోక్ తీస్తున్నాడు ఆయన. ఒక క్యారెక్టర్ వేయించాడు ఆయన. ఒక క్యారెక్టర్ వేయించి ఒక ఇంత కవర్ ఇచ్చి డబ్బులు తీసుకుని అన్నాడు. వద్దు సార్, నేను డబ్బుల కోసం రాలేదు, మీరు నన్ను ఎంకరేజ్ చేశారు బాగాను, అంచేత మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, బాధ ఇంతకాలం ఉండిపోయింది, ఇవాళ మీరు పిలిచి నన్ను వేషం వేయించారు కాబట్టి ఆ బాధ పోయింది సార్, అదే నా రెమ్యునరేషన్ సార్, రెమ్యునరేషన్ వద్దు సార్ అని చెప్పి గుమ్మడి గారు దాన్ని పెట్టి. ఓకే. ఇంకా గుమ్మడి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఒక సినిమాలో చేస్తుంటే ఆయన భక్త పోతను అనుకుంటాను, ఏదో ఏదో చేస్తుంటే గొంతు పోయింది. గొంతు పోతే నా గొంతు లేకుండా ఎవరెవరి చోత ఏదో ఆర్టిఫిషియల్గా డబ్బింగ్ చెప్పిస్తారు, ఇక్కడ సినిమాలో యాక్ట్ చేయకూడదని చెప్పేసి సన్యాసం చేశాడు. ఓకే. ఎందుకంటే నా భావాన్ని పలికించడంలో వేరే వాళ్ళు ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను, అంచేత దానికంటే నేను నటించడం మానేయటం బెటర్ అని చాలా కాలం అస్త్ర సన్యాసం చేశాడు గుమ్మడి గారు. అంటే అంత సిన్సియర్, సినిమాకి అన్యాయం జరగకూడదు అంచేత. ఇప్పుడు గుమ్మడి గారు అంటే గుమ్మడి గారి వాయిస్ కోసమే కదా వచ్చేది, ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి కదా, డిక్షన్ ఉంటుంది కదండి. ఎస్వి రంగారావు చేస్తే అదొక డిక్షన్, నాగేశ్వరరావు చేస్తే వేరే వాళ్ళ వాయిస్ చెప్తే అది ఆర్టిఫిషియాలిటీ వచ్చేస్తుంది, అంచేత నేను చేయకూడదు అని చెప్పేసి తర్వాత లాస్ట్ లో ఒక విషయం చెప్తాను. అంటే ఎలాంటి అపార్థాలు జరుగుతాయో కూడా ఇది కూడా ఉదాహరణ. గుమ్మడి గారికి పేకాట అంటే ఇష్టం. షూటింగ్ లో గ్యాప్ లో పేకాట అంటే సరదాగా, ఫర్ ద దీనికోసం కాదు, సరదాగా పేకాడుతూ ఉంటారు ఆర్టిస్టులు, గ్యాప్ లో ఆడుతూ ఉంటారు. సినిమా షూటింగ్ కాకుండా బెట్టింగ్ కాకుండా ఈ షార్ట్ గ్యాప్ లో టైం పాస్ కోసం ఆడుతూ ఉంటారు. ఏమండి ఆడుతూ ఉంటున్నప్పుడు ఈ కామెడీ ఆర్టిస్ట్ జయలలిత లేదండి, ఆ జయలలితతో కూడా కొన్ని సినిమాల్లో చేసినప్పుడు ఆడేది. ఆడినప్పుడు ఈయన ఈ పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వెళ్ళిపోయిన తర్వాత 5-6 ఆడపిల్లలు పెళ్లి చేసిపోయారు. ఈ కుర్రాళ్ళు ఎక్కడో ఫారెన్లోనే ఎక్కడో సెటిల్ అయిపోయారు. ఈయన ఒంటరిగా ఉంటున్నారు ఇంట్లో. అంటే కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచి పేకాట సరదా కాలక్షేపం కోసం, ఇంచేతంటే ఒంటరితనం ఉంటే ఇదిగా ఉంటుంది కదండి, ఆ పేకాట ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఎవరో రానప్పుడు జయలలిత వెళ్ళి ఆయన మీద గౌరవంతో చాలా మంది అపార్థాలు చేసుకున్నారు. ఇది వెళ్తే ఆ అమ్మాయిని అమ్మాయి నా గురించి అపార్థం చేసుకున్నారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అపార్థం చేసుకున్నారు. అయినా కూడా గుమ్మడి గారు లెక్క చేయకుండా ఈ అమ్మాయిలో మనసులో ఏమీ లేదు కాబట్టి ఆయన అంటే పెద్ద ఆయన నాకు గౌరవం, అంచేత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉండి ఇంత బతికిన ఆయన ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి నేను ఆయన కాలక్షేపం కోసం నేను వెళ్ళి ఆడుతున్నాను అని చెప్పారు. ఆ తర్వాత సడన్గా ఆయనకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ తీసిన తర్వాత ఆడ వెంటిలేటర్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఈవిడ అకంపెనీ అయ్యి ఉందండి.
వెంటిలేషన్ Okay. డాక్టర్స్ తీసేసినప్పుడు కూడా ఆ. హాస్పిటల్లో చేర్చడం. అప్పుడు హాస్పిటల్ పిల్లలు రాలా. ఇంకా రాలా. ఓకే ఓకే అప్పుడు వస్తా ఉన్నారు. అప్పుడు తర్వాత ఓకే ఓకే అప్పుడే కవర్ వెళ్ళింది. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండగానే ఇప్పుడు చెప్పిరాదు కదా జబ్బు మనకి. రైట్ రైట్ ఇప్పుడు సడన్ గా హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఆ తర్వాత వెంటిలేషన్ తీసిన తర్వాత అప్పుడు పిల్లలు వచ్చారు. పిల్లలు వచ్చి అప్పుడు కూడా అపార్థం చేసుకున్నారు ఈవిడ ఉందని, ఓకే ఓకే ఈవిడ ఇంపార్టెన్స్ ఉందని. వచ్చిన తర్వాత ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే అపార్థంలో వెంటిలేషన్ తీసిన బాడీని ఇంటికి తీసుకొచ్చారు. ఈవిడ ఏడుస్తుంది బాగా. ఆయన కాళ్ళ మీద పడి వేస్తారు న్యాచురల్గా. ఓకే ఓకే ఇప్పుడు ఇన్నాళ్ళు దాదాపుగా 2-3 సంవత్సరాలు కలిసి ఇది ఉన్నప్పుడు ఏడుస్తారు కదండి. అంటే కలిసి ఉన్నప్పుడు అంటే ఐ మీన్ ఆడుకున్నారు, చేశారు. ఆయన మీద గౌరవంతో బిడ్డలాగా ఉంది ఈవిడ. రైట్ రైట్ గుమ్మడి గారు అంతే. ఇది అయిన తర్వాత అది వస్తే నాగేశ్వరరావు ఒక మాట అన్నారట, చాలా బాధపడింది. ఆవిడే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఏమన్నారట, జయలలిత గుమ్మడి గారు లేని నోటు అందరికంటే నీకే ఎక్కువ అనుకుంటా అన్నారట. ఓకే. అంటే ఆ జోక్ ఆ ఉద్దేశం ఊరికి ఆయనకు అంటాం అలవాటు కాబట్టి అని ఉండొచ్చు. అంటే బ్యాడ్ ఉద్దేశంతో అనకపోవచ్చు. అదే అంటే ఇంతకాలం వాళ్ళు ఆడుకున్నారు కదా కలిసి, రైట్ రైట్ మాట్లాడుకున్నారు కదా అని అన్నారట. అది ఎవరు ఎదటోళ్ళకి వేరేగా ఉంటుంది కదండి. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే దాంతో ఫినిష్ చేస్తాను. ఒకసారి సావిత్రి గారికి ఇబ్బంది వచ్చినప్పుడు గుమ్మడి గారి దగ్గర 2,000 రూపాయలు తీసుకుంది సావిత్రి గారు. సావిత్రి గారు ఓకే. ఈయన మంచం మీద పడ్డాడు. ఇంట్లోనే పడుకున్నారు అప్పుడు. ఓకే. సావిత్రి గారు చాలా కాలం తర్వాత ఈయన మా బెడ్ మీద ఉన్నారని తెలిసిన తర్వాత వచ్చి ఆవిడ దగ్గర డబ్బులు లేక ఇంతకాలం ఇవ్వలే. ఈయన మంచం మీద పడ్డారని తెలియగానే ఎలా చేసుకున్నారో ఆవిడ ఎక్కడో తోట సంపాదించి ఏదో ఒక సినిమాకి అడ్వాన్స్ ఏదో తీసుకుని ఇమ్మీడియట్గా ఇంటికి వచ్చి ఇవ్వడానికి చూస్తే ఆయన పడుకుని ఉన్నారు, నిద్రపోతున్నారు. లేకుండా ఏం చేసిందంటే ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ పరుపు కింద దిండు కింద పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోయింది ఆవిడ. అంటే రుణం ఉంచుకోవడం ఆవిడకి ఇష్టం లేదు సావిత్రి గారికి. అది ఆయన లేచిన తర్వాత చూస్తే ఇలా సావిత్రి గారు వచ్చారు, మరి డబ్బు చూస్తే ఇలా డబ్బు పెట్టి వెళ్ళినట్టున్నారు అని చెప్పి చెప్పకుండా ఎవరు తెలియకుండా పెట్టింది. చూసి సావిత్రి గారు వచ్చి వెళ్ళారు అంతే అని చెప్పారండి. వెళ్ళిన తర్వాత అసలు ఎందుకమ్మా అది పెట్టడం అని చెప్పేసి ఆయన తర్వాత ఏదో ఇచ్చేసిన, లేదండి నాకు అడ్వాన్స్ వచ్చింది కాబట్టి ఇచ్చాను నేను, అని చేత మీరు దీని గురించి వేరేగా ఆలోచించకండి, నేను ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను నేను అని సావిత్రి గారు గుమ్మడి గారితో చెప్పిందండి. సో వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఒకరినొకరు మానవత్వం రూపేణ వాళ్ళు ఎలా ఉంటారనే దానికి ఇవన్నీ ఉదాహరణలు అండి. అంటే ఒకళ్ళకు అప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నారు, ఒంటరితనం భరించలేకపోతున్నారని జయలలిత ఆయనతో పాపం ఆయన కాలక్షేపం కలిగించడానికి పేకట్టడానికి వెళ్ళేది ఆవిడ. ఏమంటే ఈవిడ ఈ సావిత్రి గారు కూడా రుణానుబంధం ఉంచుకోవడం ఇష్టం లేక గుమ్మడి గారికి అవసరం లేకపోయినా ఏమో మనం ఆయన రుణం ఉంచుకోకూడదని చెప్పేసి ఈవిడ ఆ డబ్బులు ఇచ్చేసింది. అంటే బయట వాళ్ళకి దానాలే చేసిన ఆవిడ ఇవన్నీ ఉంచుకుంటుంది ఆవిడ. అయితే తనకు వచ్చిందే తక్కువ, అయినా కూడా ఆ డబ్బులు తెచ్చి ఇచ్చేసింది. సో ఇలాంటివన్నీ మనకి ఏంటంటే హృదయానికి టచింగ్ సీన్స్ అండి. అయితే ఇలాగా గుమ్మడి గారు ఇచ్చేస్తూ ఆయన 2010లో మరణించారండి. 2010లో 5 అమ్మాయిలు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ, 2 అబ్బాయిలు, ఏమాత్రం ఇది లేకుండా ఆయన చక్కగా జీవితాన్ని సాగించి ఆయన వెళ్ళిపోయారండి. అంచేతే సిద్ధాంతాల కోసం, ఒక సిన్సియారిటీ కోసం ఆయన ఎప్పుడు ఎంచేతంటే ప్రజలకి నిర్మాతలకు ఇబ్బంది కలగకూడదని యాక్టింగ్ మానేశాడు గొంతుపోయినప్పుడు. ఆయన తన వల్ల ఎవరో ఇబ్బంది పడకూడదని ఆ పెద్ద మనిషి తరహాలోనే పెద్ద మనిషి పాత్రలు వేసేసి ఆయన పెద్ద తరహాలోనే మరణించారు ఆయన.